హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ బయ్యా సన్నీ యాదవ్ అండ్ వెల్కమ్ టు డే 4 ప్రయాగ్రాజ్ అలహాబాద్. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మేము ఇక్కడ నుంచి ఇంకా మేము ఫైనల్గా డెస్టినేషన్ అయితే మేము ఫిక్స్ చేసుకోలేదు. మాక్సిమం ఈ రోజు అయితే సోనాలి అనుకునే బయలుదేరుతున్నాం. సోనాలి అంటే జస్ట్ అక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే నేపాల్ అనమాట. నేపాల్ బార్డర్ అక్కడ. సో అక్కడికి వెళ్తే ఏంటంటే మాకు కొంచెం పేపర్ వర్క్ అయినా ఇంకేమైనా కంప్లీట్ చేసుకోవచ్చు అని అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. కానీ నా డ్యూక్ 390ది స్పీడోమీటర్ పని చేయట్లేదు. మేము వెళ్ళే రూట్లో ఒక 4 hours ట్రావెల్ చేస్తే అయోధ్య వస్తుంది అనమాట. ఫైజాబాద్ అన్న ఫైజాబాద్ సిటీ వస్తుంది. ఫైజాబాద్ సిటీలో మేము అదేం లేదు, జస్ట్ ప్లగ్ ఊడిపోయింది అంతే. ప్లగ్ తీసి పెట్టేస్తే సెట్ అయిపోతుంది అది. ఎందుకంటే మొన్న హైదరాబాద్లో సర్వీసింగ్ చేసేటప్పుడు సేమ్ ప్రాబ్లం వచ్చింది. మేమైతే మొత్తం రెడీ అయిపోయినాం. ఈరోజు రైడ్ 9 o'clockకి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ ఈ రోజు అయితే 7:30 or 8కి స్టార్ట్ అయ్యేది. ఈరోజు మాత్రం 1 hour లేట్ అయింది. ఎందుకంటే మేము వెళ్ళాల్సింది కూడా లైక్ 360 or 370 kilometers ఉంది అంతే. హార్డ్లీ ఒక 7-8 hours కొట్టేస్తాం. సో ఇంకా బయటికి వెళ్ళి లగేజ్ మొత్తం మౌంట్ చేయాలి. మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మీరు నన్ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వచ్చు. బైక్ అయితే స్టార్ట్ అయితేనే ఉంది. కాకుండా ఏంటంటే స్పీడోమీటర్లో అయితే మాత్రం ఏం డిస్ప్లే అవ్వట్లేదు. జస్ట్ అక్కడ లోపల లూజ్ కలెక్షన్ అయినట్టుంది. సేమ్ మొన్న సర్వీసింగ్ చేసినప్పుడు ఇదే ప్రాబ్లం వచ్చింది. మేము వెళ్ళే రూట్లోనే కేటీఎం షోరూమ్ కూడా ఉందన్నమాట. ఎందుకంటే మళ్ళీ రైడ్ మొత్తం డిస్టర్బ్ కావద్దని చెప్పేసి మేము వెళ్ళే రూట్లోనే కేటీఎం షోరూమ్ ఎక్కడ ఉందని ఎత్తికినాం. 4 hours జర్నీ అంటే 170 or 180 kilometers తర్వాత ఉంది మేము వెళ్ళే రూట్లోనే, ఫైజాబాద్ సిటీలో. సీడ్ బ్యాక్ ప్యాక్. ఈ రైడ్ మొత్తంకి నేను ఇదే యూజ్ చేస్తున్నా బ్యాక్ ప్యాక్గా. యాక్చువల్లీ ఇది మనకి రివ్యూ యూనిట్గా పంపించారు. సో నా రెగ్యులర్ ఫాలోవర్స్ ఉంటే వాళ్ళకి తెలిసే ఉంటుంది. అండ్ బ్యాగ్ అయితే మాత్రం సూపర్ ఉంది. అసలుకి నిన్న మొత్తం ఎంత అసలుకి మా రైడ్ మొత్తంలో అసలుకి చూడండి, జాకెట్ కూడా చూడండి మొత్తం అంతా ఎంత ఫుల్ మొత్తం డస్ట్తో నిండిపోయింది జాకెట్ కూడా. ఇది కూడా మొత్తం డస్టీ అయింది బ్యాగ్ అంతా. జస్ట్ కొంచెం ఇట్లా క్లీన్ చేసేస్తే మొత్తం డస్ట్ మొత్తం పోయింది. సో నాకు అది మెయిన్గా నచ్చింది. మన ట్రావెలర్స్కి ఎవరికైనా అంటే మాత్రం మస్తు హెల్ప్ అవుతుంది బ్యాగ్. నేను చెప్తున్నా కదా, కళ్ళు మూసుకొని తీసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేసిన. అండ్ నా కోడ్స్ అన్ని 200 కొట్టండి, మీకు 200 rupees ఆఫర్ వస్తుంది అఫీషియల్ వెబ్సైట్ నుంచి. అండ్ అట్లే దీని లింక్ కూడా అమెజాన్లో ఉంది. ఒకసారి అమెజాన్లో నుంచి కూడా మీరు కావాలంటే తీసుకోవచ్చు. నేను ల్యాప్టాప్ కూడా మొత్తం సైడ్కి నా ల్యాప్టాప్ కూడా నేను ఇలానే క్యారీ చేస్తున్నాను. 3 daysకే ఈ బ్యాగ్ అయితే మాత్రం నాకు మస్తు నచ్చేసింది. మా రైడ్ ఇంకొక 10 days ఉంది అనుకోండి అప్రాక్సిమేట్లీ. చూద్దాం, ఇంకా అప్పటికి మేబీ బ్యాగ్ నా ఫేవరెట్ అయిపోతుందేమో. ఇంకో బ్యాగ్ బుక్ చేసుకుంటానేమో ఇంటికి వెళ్ళిన తర్వాత. అన్నా నువ్వు ఈ బ్యాగ్ తీసుకోవాలి ఖచ్చితంగా, మస్తుంది. నిన్న మేమున్న హోటల్ ఇదే, ప్రయాగ్ హాలిడేస్ అంట. 1500 rupees పడ్డది. ఓయోలో బుక్ చేసుకున్నాం. ప్రయాగ్ హాలిడేస్ అలహాబాద్ అని కొడితే మీకు వచ్చేసింది హోటల్. ఇది చాలా బాగుంది. ఇది కొంచెం వింటేజ్ టైప్ హోటల్ లాగా ఉంది ఇది. రైట్, చలో జై శ్రీరామ్. నిన్న నైట్ మనం ఈ రూట్లోనే వచ్చింది. ఇట్లా వచ్చిన తర్వాత ఇవ్వండి ఈ సందులో నుంచి అటెటో తీసుకెళ్ళిండు. అక్కడికి గూగుల్ మ్యాప్స్లో వెళ్తే అక్కడ రోడ్ లేదు, ఏం లేదు. ఒక దగ్గర రోడ్డు ఉంది, మొత్తం బురద అంతా ఊబీ టైప్లో ఉంటుంది కదా, ఊబీ టైప్లో ఉంది. మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసి మళ్ళీ వేరే వాళ్ళని అడ్రస్ అడిగి తిరిగిపోయినాం. కొన్నిసార్లు గూగుల్లో పిచ్చి లేపుతాడన్న. రైట్గా నేను రైల్వే ట్రాక్ కింద నుంచి పోవాలని చెప్పినగా ఇదే అది. ఇది కూడా చాలా 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 పెద్ద సిటీ అసలు. చూడండి, టైం 9:14 అయింది. నాకు ఇంతవరకు అయితే సిటీలో నిన్న నైట్ ఎంటర్ అయినప్పటి దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా హెవీ ట్రాఫిక్ అయితే ఒక్క దగ్గర కూడా కనిపించలే. పీక్స్ టైంలోనే ఈ అన్ని ఆఫీసులు అన్నీ వదిలిపెడతారు కదా, ఆ టైంలోనే మేము వచ్చింది నిన్న కూడా. కానీ నాకు ట్రాఫిక్ అయితే ఎక్కడ ఏం కనపడలే. జస్ట్ సిగ్నల్స్ దగ్గర నార్మల్. ఇంత పెద్ద సిటీకి ఈ మాత్రం ట్రాఫిక్ అంటే ఇక కామన్ అసలు. నిన్నటి నుంచి కూడా సేమ్ మాకు ఇట్లనే ట్రాఫిక్ కనిపించింది. హైదరాబాద్ అయితే కిలోమీటర్లు జామ్, ట్రాఫిక్ జామ్, గులాబ్ జామ్. అన్న నిన్న మనం ఇట్లా వచ్చింది ఇటు నుంచే కదా. ఇక్కడ అన్ని బైక్ రిజిస్ట్రేషన్ యూపీ. నాది ఒక్కడిదే ఏపీ, మీది టీఎస్. ఈరోజుకి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ స్టాప్ అనమాట. చూడండి, ఇదేందో తెలియదు కానీ మొత్తానికి అయితే తింటున్నా. ఇంకా మేము ప్రయాగ్రాజ్ మా హోటల్ దగ్గర నుంచి జస్ట్ ఒక 5 to 6 kilometers వచ్చినాం అంతే. ఎందుకంటే స్ట్రీట్ ఫుడ్ ట్రై చేద్దామని. సో ఇప్పుడు ఈ రైడ్లో మొత్తంలో కూడా మేము ఇక్కడ ఏదైతే ఫేమస్ ఫుడ్డో అది ట్రై చేద్దామని అనుకుంటున్నాం. ఇప్పుడు అదే ట్రై చేస్తున్నాం. ఇంకా దీని పేరు ఏందో తిన్న తర్వాత చెప్తా. అండ్ అంతే దీని టేస్ట్ కూడా ఎట్లుందో చెప్తా. బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. హోటల్ ఇక్కడ ఇప్పుడు చూసారు కదా, ఆ హోటల్లోనే మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది.
మాకైతే మాత్రం 50% డిస్కౌంట్ ఇచ్చేసిండు ఆయన. ఎందుకంటే మేము ఒక కాస్ట్ కోసం రైడ్ చేస్తున్నామని చెప్పేసి, అంటే హైదరాబాద్ నుంచి కూడా వచ్చినామని చెప్పేసి. టిఫిన్ అయితే మాత్రం సూపర్ ఉంది. అరే ఎవరో తెలియదు మాకు ఆయన, కానీ మమ్మల్ని చూసి 50% ఆఫర్ ఇచ్చేసిండు ఆయన. బిల్ ఎంత 120 ఎంత అయింది, 50 రూపీస్ తీసుకున్నాడు అంతే. నైస్ గా. ఇంకా డైరెక్ట్ నాన్ స్టాప్ ఐ మీన్ ఒక ఫ్యూల్ బ్రేక్ ఉంటుంది, అది అయిపోతే ఫైజాబాద్ కేటీఎం షోరూమ్. రైట్ వీడు కూడా నా పక్కకి వెళ్ళి వచ్చిండు, చూసారు కదా, చెప్పినా ఇట్లానే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి డైరెక్ట్గా అక్కడ పోయి నిలబడతారు, లైన్ ఉండదు ఏముండదు. ఇప్పుడు ఒకసారి ట్యాంక్ ఫుల్ చేపించుకున్నానంటే ఇక్కడ డైరెక్ట్ కేటీఎం షోరూమ్ దగ్గర ఆపేస్తాం. ఎందుకంటే మాకు ఇంకా ఏం బ్రేక్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఫ్యూల్ కూడా ఉంటే నో బ్రేక్స్. 170 ఉందా అన్న, ఇంకెంత ఉంది చూడు, 155. రైట్, 2.5 hours సెట్. అలా చూపించే 3.5 చూపిస్తుందా? అబ్బో, అంటే ట్రాఫిక్ గట్టినే ఉండేటట్టుంది. చూడండి, పెట్రోల్ లీటర్ వచ్చేసి ఇక్కడ 76 రూపీస్ ఉంది. నేను ఈ మధ్యప్రదేశ్లో కొట్టించుకున్నప్పుడు 84 రూపీస్. 8 రూపాయలు తేడా అన్న, మరీ ఇంత దారుణమా అన్న? మన దగ్గర కన్నా ఇక్కడ తక్కువ ఉందన్న. ఇంకా మన దగ్గర 78, మళ్ళీ ఇక్కడ 2 రూపీస్ తక్కువ ఉంది మన దాంతో పోలిస్తే. ఓకే, 79 మంది 79, మహారాష్ట్ర 80, మధ్యప్రదేశ్ 84, उत्तर प्रदेश 76. बस उसमें कंटिन्यू कर दो. బస్ అన్న కరెక్ట్ 500 పెట్టింది దాంట్లో. అబ్బా ఎక్కువ దిగుడే కొంచెం కష్టం అవుతుంది. ఉదయం మేము ఈరోజు 6:30కి లేచినాం. ఇప్పుడు బయటికి వెళ్ళి కొంచెం సేపు అట్లా మార్నింగ్ వాక్ లాగా వెళ్ళి వచ్చినాం. అప్పుడేమో మొత్తం ఫుల్ కోల్డ్, అసలుకి కనీసం ఒక 10 meters కూడా కనిపించలేదు, అంత ఫాగ్ వచ్చేసింది. ఇప్పుడేమో ఇక్కడ ఒక 5 minutes ఆగినా కూడా మొత్తం లోపల స్వెట్టింగ్ వచ్చేస్తుంది అంతా. ఈ సిటీ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే మెయిన్ ట్రాఫిక్ లేదు, మెయిన్ రీజన్. ఇంకా అండ్ చాలా పెద్ద సిటీ ఇది. మన విజయవాడ అంత ఉంటుంది కదన్న ఇది. రైల్వే బ్రిడ్జ్ రైట్ సైడ్లో, కింద అక్కడ లెఫ్ట్ సైడ్లో ఆడ నది మధ్యలో మేము హోటల్స్లా ఉన్నాయి. హోటల్స్ అన్నా, లేకుంటే అది పూజలు పిండ ప్రదానాలు చేసే సెంటర్లు ఉన్నాయి ఆడ. చాలా పెద్ద బ్రిడ్జ్ ఇది, నాకు తెలిసి 1.5 kilometers 2 kilometers ఉంటుంది ఇది. ఏదో రైల్వే క్రాసింగ్ వచ్చేసింది. ఇక్కడ అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఒక ట్రైన్ పోయేంతసేపు వెయిట్ చేయాలి. ఫస్ట్ వచ్చిన అయిపోయింది, మంచిగా ట్రైన్ ఫుటేజ్ కూడా వచ్చిండేది. మనం లెఫ్ట్ సైడ్ నుంచి కొడదామా? బాబా ఒక్కొక్కడు హారన్ మీద హారన్లు కొడుతున్నారు. ఇవన్నీ వెనక ఎవడు ఒకడు ఇంచు మందం గ్యాప్తో ఉన్నాడు వెనక బండివాడు. మళ్ళీ వచ్చిన్నాడు, నువ్వు ముందు పోతే మళ్ళీ వచ్చిన్నాడు. లెఫ్ట్కి వెళ్ళి కొట్టేస్తే బెస్ట్ అను. ఊరిని అమ్మో, నా దీనిలోకి వెళ్ళి పడుతుందో పట్టదో, నా దీనిలోకి వెళ్ళి పడుతుందో పట్టదో. అమ్మయ్య పట్టించిన. బాబా నా ముందర బండ్లకి వెళ్ళి మొత్తం సగం పొల్యూషన్ ఈ బండే చేస్తుంది. ఓజోన్ పొరకి సగం బొక్క పెడుతుంది ఈ బండ్లకి వెళ్ళి వచ్చే పొగే. రైల్వే స్టేషన్ కమ్ రైల్వే గేట్ కమ్ బస్ స్టాండ్ కమ్ ఆటో స్టాండ్, అన్ని కమ్లు ఉన్నాయి ఇక్కడ. నువ్వేడా లారీ అనుకున్నావుగా. బాబా ఓ ట్రాఫిక్ జామ్ అక్కడి వరకు అయిపోయింది. ఇంతసేపు మొత్తం మేమంతా సింగిల్ లేన్లో రైడ్ చేసుకుంటూ వచ్చినాం. అండ్ ఇప్పటి నుంచి హైవే స్టార్ట్స్. ఇంకో 140 kilometers ఉంది, 2 hours వెళ్ళిపోతాం. లైక్ ట్రాఫిక్ ఏం లేకుండా నిన్న ఉన్నట్టు రోడ్స్ ఉంటే మాత్రం ఈజీ. ఎంత స్పీడ్ పోతున్నానో, ఏ గేర్లో ఉందో, బండి ఎంత హీట్ అయిందో నాకు అసలు ఏం తెలియట్లే అలా. కానీ అన్నీ ఉంటే మంచిగా ఉంటుంది. బ్లాగ్లో చూడడానికైనా, నాకు చూడడానికైనా ఎంత స్పీడ్లో వెళ్తున్నాం, మైలేజ్ ఎంత వస్తుంది, యావరేజ్గా గంటకి ఎన్ని kilometers వెళ్తున్నాం, ఏం లేదు. ఇంకా ఓడి ఎదురుగా వస్తాడు. చూసారు కదా, చెప్పినా కానీ నేను హైవేని సర్వీస్ రోడ్ లాగా వాడుతున్నారు. ఆడ పెద్ద పక్కన సర్వీస్ రోడ్ ఉన్నా సరే ఇళ్ళకే వస్తున్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మన వాళ్ళు ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే ఏమైనా రైడ్ ప్లాన్ చేసుకుంటే ఇచ్చాడు. ఇది మాత్రం మీరు కనిపెట్టుకోండి, ఈ ప్లస్ ఆవులు. అక్కడ ఒక రైల్వే క్రాసింగ్ అయిపోయింది కదా, మళ్ళీ ఇక్కడ ఒక రైల్వే క్రాసింగ్. రైల్వే క్రాసింగ్స్ దాటినప్పుడు నాకైతే ఒక డిఫరెంట్ ఫీల్ వచ్చింది. మళ్ళీ హైవే కాస్త ఇప్పుడు మళ్ళీ 2 lane రోడ్ అయిపోయింది. డైవర్షన్
మేబీ నెక్స్ట్ ఇయర్ ఎవరన్నా ఈ రోడ్లో వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం సైడ్ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవుతుంది, దాని నుంచి వచ్చేస్తారు. థ్యాంక్ యూ సార్. పోలీసు వాళ్ళు ఆపినట్టు ఆపిర్రు, మా రైడింగ్ ఏరియా అన్నీ చూసి బండి నెంబర్లు చూసి అమ్మడే పంపించేసారు. ముందు అక్కడ చూసేసారు, స్లోగన్ చదివిరు, అన్న బండి ముందుండే సే నో టు ప్లాస్టిక్ సేవ్ ఎర్త్ అని. అది చూసి అది చదివి కొంచెం దయతో పంపించేసారు. లేదంటే ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఇప్పాల్సి వచ్చాయి. నా డాక్యుమెంట్స్ అన్నీ వెనక బ్యాగ్లో ఉన్నాయి, మన సీయూట్ బ్యాగ్లో ఒక ఫైల్లో దాచిపెట్టిన. ఎందుకంటే ఇన్ కేసు ఒకవేళ వర్షం వచ్చినా ఏమన్నా వచ్చినా కూడా సేఫ్ ఉండాలని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు బార్డర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ మాకు చాలా పేపర్ వర్క్ ఉంటుంది, ఆ పేపర్స్ అన్నీ కూడా ఇలా సేఫ్గా పెట్టేద్దామని నేను ఫైల్ కొన్నా. మళ్ళీ ఇంకొక రైల్వే క్రాసింగ్ వచ్చేసింది. ఈరోజే థర్డ్ రైల్వే క్రాసింగ్ మాది. మొత్తం హోటల్ దగ్గర నుంచి ఒక 40 కిలోమీటర్స్ వచ్చి ఉంటాం అంతే. లక్ ఏంటంటే గేట్ తీసేసారు, గేట్ వేసి ఉంటే మళ్ళీ ఒక 10 to 15 మినిట్స్ వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇక్కడ కూడా మళ్ళీ పోలీస్ చెకింగ్ జరుగుతుంది, కానీ మమ్మల్ని అయితే ఆపలేదు. కొంచెం సేపు హైవే వస్తుంది అండ్ కొన్నిసార్లు ఏమో ఇట్లా సిటీ మధ్యలో నుంచి వెళ్ళాల్సి వస్తుంది. నా వెనుక ఫుల్ సౌండ్ వస్తుంది, నన్ను అట్లు పోయినేదాన్ని కదా. నాకు తెలిసి ఆడియోలో కూడా రికార్డ్ అవుతుంది, మీకు కూడా వినిపిస్తుండొచ్చు. మేబీ తీసి పడేద్దామట ఆడనని అంకమ్మ తాయిస్తుంది. నిన్న పెట్టించినాం కదా అక్కడి నుంచి పెట్టించిన ఒక 100-150 కిలోమీటర్స్ లోపే పోయింది, మళ్ళీ నట్టు ఊడిపోయింది. ఈ సిటీలో మాత్రం ఆల్మోస్ట్ 20 నుంచి 30 మినిట్స్ వరకు ఇళ్ళనే అయిపోయింది. మొత్తం ట్రాఫిక్ జామ్ ఈ సిటీ అంతా. అలహాబాద్లో కూడా ఇంత ట్రాఫిక్ లేదు అసలుకి. చుక్కలు చూపించింది ఇక్కడ ట్రాఫిక్. అరే ఇదేంటిది, నది ఏమైనదో ఇది అన్న. అక్కడ నది ఒడ్డున గుడి ఉంది చూసినావా వెనుక, సూపర్. ఈ రోడ్లో వెళ్తే సౌండ్ ఎట్లా వస్తుంది అంటే అన్ని గ్లాసులు గిన్నెలు ఎత్తేస్తే ఎట్లా వస్తుంది సౌండ్ అట్లా వస్తుంది. అందులో నిన్న పెట్టించినాం కదా బోల్ట్ లాస్ట్ బ్లాగ్లో, మళ్ళీ ఆ బోల్ట్ ఊడిపోయింది. 2 బోల్ట్లు పెట్టించినాం, 2 బోల్ట్లు ఊడిపోయినాయి. చూస్తా ఇంతే. మళ్ళీ కేటీఎం షోరూమ్ పోయి ఒకసారి పెట్టిస్తా, మళ్ళీ ఆడ ఇనుక సెట్ కాలేదంటే మాత్రం పీకి అటు రోడ్ అవుతూ ఇసిరేస్తా. ఒకటే ఆ సౌండ్ ఎంత ఇరిటేటింగ్ ఉందంటే వింటుంటే. సుల్తాన్పూర్ మోర్ 24 కిలోమీటర్స్. అందుకే అనుకుంటా మాకు 170 కిలోమీటర్స్కి 4.5 hours చూపించింది మాకు గూగుల్ టైం. వాళ్ళు ఒక పోలీస్ చెకప్ ఉంది, ఆపురో చూడాలా, ఆపట్లేదు. మ్యాక్సిమం హెల్మెట్ లేని వాళ్ళని మాత్రమే ఆపుతున్నారు. ఇక్కడనే కదా నాకు తెలిసి మ్యాక్సిమం ఏ స్టేట్లో అయినా ఫస్ట్ హెల్మెట్ లేకుంటే ఎమ్మటే గుంజి పడేస్తారు పక్కకి. అన్న ఇప్పటికీ 4 చోట్ల మనల్ని ఆపలేదు. ఒకవేళ ఆపుంటే మాకు సగం టైం ఇక్కడ అయిపోయేది. ఆపినప్పుడల్లా మినిమం ఒక 10-15 మినిట్స్. రోడ్ చూసారు కదా, రోడ్ అయితే మాత్రం అసలు ఏం బాగాలేదు. ఒక దగ్గర మాత్రం ఒక 1 కిలోమీటర్ హైవే వస్తుంది, మళ్ళీ ఇంకొక అందులో ఒక 100 మీటర్స్ మళ్ళీ ఇట్లా బ్యాడ్ స్ట్రెచ్ అంతా. నిన్న మేము ఎట్లాంటి మంచి రోడ్లు అయితే వచ్చినామో ఈరోజు మొత్తం దానికి క్వైట్ ఆపోజిట్గా వచ్చేస్తున్నాం. రోడ్ అంతా ఇది కన్స్ట్రక్షన్లో ఉంది మొత్తం. ఇది ఏవో చూడండి, ఇదంతా మంచిగా ఉంది రోడ్. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ తెలిసి ఫైజాబాద్ వరకు ఇట్లనే ఉంటుంది అట్టని. బాబా మెయిన్గా నాకు ఇరిటేషన్ వచ్చేది ఏంటంటే అది నట్టు ఉడిపోయింది దాని సౌండ్. నేను కూడా వచ్చేస్తున్నాను ఎట్లా అట్లా. ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది ఇక్కడ. మేము మా హోటల్ దగ్గర నుంచి ఇప్పటికి ఒక 70 కిలోమీటర్స్ వచ్చినాం, కానీ 3 hours పట్టింది ఈ 70 కిలోమీటర్స్కి. అంటే మీరు ఈ రోడ్డు ట్రాఫిక్ ఈ సిచ్యువేషన్ అంతా అర్థం చేసుకోవచ్చు. ఇక ఏంది ఆడెక్కుతావు తాత ఆపుతున్నా. అమ్మో టార్చర్ రోడ్ అన్న ఇది. నిన్న 700 కిలోమీటర్లు ఆరామ్సే కొట్టినాం, ఈరోజు 70 కిలోమీటర్లు కలిసిపోతున్నాం. నువ్వు చిన్నపో కొంచెం ఇక్కడ నాకు లారీ కూడా అడ్డు పెట్టిండు. నాన్ స్టాప్గా కేటీఎం షోరూమ్ దగ్గర కొడదాం అనుకున్నాం కదా, కానీ ఆగిపోవాల్సి వచ్చింది మధ్యలోనే. ఎందుకంటే చూడండి ఎందుగా మొత్తానికి ఇది ఊడిపోయింది. జస్ట్ ఇక్కడ ఒక బోల్ట్ ఉంది, దాంతోనే ఆగిందనమాట మొత్తం. ఇక్కడ ఈ బోల్ట్ అయితే ఇరిగిపోయింది మొత్తం. ఇటు సైడ్ వచ్చేసి ఇది కూడా మొత్తం పోయింది. అన్న ఇదిగో చైన్కి తగులుతుందన్న, ఇదిగో ఈ నట్లకు తగిలింది. ఒక్కటే ప్రాబ్లం. ఇందాక నేను చెప్పిన కదా, ఇది ఏమన్నా ప్రాబ్లం వస్తే దాన్ని తీసి బయట పడేస్తా అని. ఇప్పుడు దాన్ని తీసి బయట పడేయాలి.
అన్న ఇది ఈడిరికిందన్న ఇది ఇగో అరే ఉందా ఈ పైకి వచ్చేసింది. రైట్ వీడికి ఇంకా బాయ్ బాయ్. తిరుగుతుందా అది? దుమ్ము కదా పడేసా ఎందుకు ఇక అసలు అది అదే లేనప్పుడు ఆ నట్టు ఎందుకు అసలు అవసరం లేదు అన్న నట్టు అది మొత్తం ఇంకా ఒక్కొక్కసారి చూపిస్తా ఉండండి మొత్తం ఎట్లయింది. అయ్యో ఇక్కడ ఇదేమో సైడ్కి ఆ బోల్ట్ ఉంది కదా, ఈ బోల్ట్ ఏమో ఇరిగిపోయింది. ఎట్లా అంటే మనం కత్తితో ఇట్లా కొడితే అరుగుతుంది కదా, సేమ్ అట్లా అరిగింది. సైడ్ అయితే ఇంకా ఇది చైన్ కిట్కి ఉంటాయి కదా బోల్ట్లు, అవి అరిగిపోయినాయి. ఇప్పుడైతే ప్రాబ్లం అయితే సాల్వ్డ్. అన్న వెనక నుంచి బండి చూడు మస్తు లుక్ కనిపిస్తుంది నాకు ఎందుకు. కాకుంటే ఏమన్నా బురదల నుంచి పోయిననుకో డైరెక్ట్ చిల్లు వచ్చి బ్యాగ్ మీద పడుతుంది, అదొక్కటే ప్రాబ్లం ఇప్పుడు. రైట్, 2 ప్రాబ్లమ్స్ ఫిక్స్ చేపిద్దాం అనుకున్నా KTM షోరూమ్లో. అందులో ఒక ప్రాబ్లం నేనే ఫిక్స్ చేసేసిన. రైట్, ఇక్కేటప్పుడే నాకు కొంచెం ఒలింపిక్స్లో జంప్ చేసినట్టు అనిపిస్తుంది. బాబా దుమ్ము చూడండి, మొత్తం దుమ్మే. ఇంత వెళ్ళిన తర్వాత ఇది ఒకవేళ సెట్ అయితేనేమో మీటర్ సెట్ అయింది, లేదంటేనేమో నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కొత్త మీటర్ ఆర్డర్ చేసుకొని పెడతా. ఎందుకంటే కొన్ని మీటర్స్ ఇందులోనే ఫేక్ మీటర్స్ ఉంటాయి అన్నమాట. అవి ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతే తెలియదు. అదే ఒరిజినల్ అయితే మాత్రం లైక్ 6000 ఎంత ఉంటుంది KTMది. మామూలు దొరుకుతాయి అమెజాన్లో, ఇంకా అలీ ఎక్స్ప్రెస్లో కూడా దొరుకుతాయి మామూలు. అవి ఎంత 1500-2000లో వచ్చేస్తాయి. కానీ వాటికి అంత ఎక్కువ లైఫ్ ఉండదు. మ్యాక్సిమం నాకు తెలిసి అది వైర్ లూజ్ అయింది, అదే ప్రాబ్లం దాన్ని. ఇంతకుముందు 2-3 టైమ్స్ అయింది, అట్లా చేపించినా సెట్ అయిపోయింది. ఇది చూడండి టోల్ గేట్ ఎంత వెరైటీగా ఉన్నదో. ఇక్కడ రోడ్డు పక్కన చిన్న గుడిసె వేసుకొని పెట్టింది టోల్ గేట్. అలా ఈ రోడ్లో టోల్ గేట్ అవసరం అసలు? ఏమో అసలు ఇంకా వానే అడగాలి, ఏ రోడ్లు ఉన్నాయి రాబాయి నువ్వే మాకు ఉల్టా అని. ఫైజాబాద్ వరకు రోడ్ మంచిగా ఉంటుంది, టోల్ గేట్ ఉందంటే ఇక్కడ. మేబీ ఇప్పటి నుంచి అయినా మంచి రోడ్లు తగులుతామో చూద్దాం. ఇంకో జస్ట్ ఒక 14 కిలోమీటర్స్లో KTM షోరూమ్ దగ్గరికి వెళ్ళిపోతాం. నాకు తెలిసి ఏరియాలో మొత్తం షుగర్ పండిస్తారు అనుకుంటా ఎక్కువ. మొత్తం అన్ని షుగర్ కేన్ ట్రాక్టర్లు ఇప్పటికో 10 దాటేసి వచ్చినా, ఇంకా ముందు కూడా ఇవ్వండి. మొత్తం కింటాల లోడ్ పోతుంది ఏటో. ఫైజాబాద్ సిటీలో కూడా జస్ట్ ఇప్పుడే ఎంటర్ అయిపోయినాం. ఐ మీన్ అంతా సిటీ అవుట్స్కట్సే, ఇంకా సిటీ లోపల చాలా ఉంది, ఒక 20-30 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ ఈ పని తొందరగా అయిపోతే మేమంతా అయోధ్యలో రామ్ మందిర్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి దాని ముందర నుంచి వెళ్దాం అనుకుంటున్నాం. ఇన్ కేసు అక్కడ పార్కింగ్కి అన్ని మంచి ఫెసిలిటీస్ ఉంటే వెళ్ళి దర్శనం కూడా చేసుకొని వస్తాం. రైటా? సర్వీస్ కూడా ఉంది కానీ డైరెక్ట్ కిందికి తీసుకెళ్తా ఉండు. నేను అక్కడి నుంచి తీసుకెళ్ళడానికి ఉంది రోడ్డు. రే ఇది కిందికి ఎట్లా దించాలో దీన్ని మంచి టాస్క్ ఇచ్చింది అయినా. చిన్న పనే అమ్మా. దాని ఊరా నేను మాట్లాడతాను అర్థమవుతుంది. క్యా భయ్యా? एक मिनट టిష్యూ నట్టి వీకుడే ఆగు ఒక్క నిమిషం. ఇప్పుడు ప్రస్తుతానికి KTM ఫైజాబాద్లో ఉన్నాం. సిటీ కూడా మేము ఇంకా మొత్తం ఏం ఎంటర్ కాలేదు, కానీ ఇక్కడ రిసీవింగ్ అయితే మాత్రం సూపర్ ఉంది. అసలు లోపల కూర్చోబెట్టారు, మాకు మంచిగా చైర్ ఫ్యాన్ వేసారు, మంచిగా రిసీవింగ్ అయితే సూపర్. టీ కాఫీ ఫుడ్ కావాలన్నా కూడా తీసుకోమన్నారు. మేము అసలు ఇంత రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే కంప్లీట్ గైడింగ్ నేపాల్లో ఏమవుతుంది ఏంటి, ఎందుకంటే బోర్డర్ కదా, కరెన్సీ గురించి షాపింగ్ నుంచి వెహికల్ కూడా మనం వెళ్తున్నాం కాబట్టి అంటే సజెషన్ క్లియర్. ఎందుకంటే నేపాల్లో పార్ట్స్ కానీ కాస్ట్ ఎక్కువ ఉంటాయి, 3-4 times ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు కూల్ అండ్ కావాలంటే ఇక్కడ క్యారీ చేయమని మంచి సజెస్ట్ చేసి ఈవెన్ ఏమైనా అవసరం ఉన్నా తన నంబర్ ఇచ్చినారు, ఏమున్నా ఏం డౌట్ ఉన్నా కాల్ చేయండి, చాలా బాగా రిసీవ్ చేస్తాను. అవును. అండ్ అంతే ఇప్పుడు మా బైక్ ఉన్న ప్రాబ్లం చిన్న ప్రాబ్లం, ఆ ప్రాబ్లంతో వాళ్ళకి పైసా వచ్చేది ఉండదు. అంటే అక్కడక్కడ మంచి వాళ్ళు ఉంటారు అనమాట దేశంలో. వెనక అది ఉంది కదా, అది దాన్ని చూసి నేను మిర్రర్ అనుకున్నా, ఏందబ్బా నేను కనిపించట్లేదు కానీ పక్కన సర్వీస్ సెంటర్ అది. మెకానిక్ బైక్ వాటర్ వాష్ చేయడం కోసం వెళ్ళిందంట, మమ్మల్ని ఒక
10 minutes వెయిట్ చేయమన్నారు. సో ఇక్కడ వెయిట్ చేయాలి అంతే ఇక, ఎందుకంటే మాకు ఇంకో ఆప్షన్ లేదు. ఇది దాటినామంటే మళ్ళీ అంతా ఇక నేపాల్లోకి ఎంటర్ అయిపోవడం. అన్న ఇది దాటినాక ఈ రోడ్లో కేటీఎం, అయోధ్య కేటీఎం నాకు తెలిసి ఊరు మొత్తానికి ఇది ఒక్కటే అనుకుంటా, నాకు తెలిసి షోరూమ్ ఒకటే. ఈవెన్ నేపాల్ నుంచి ఇక్కడికి వస్తున్నాం సర్వీస్కి. రైట్, నేపాల్ నుంచి ఇక్కడికి వస్తుందంట సర్వీస్. అక్కడ కాస్ట్ ఎక్కువ కాబట్టి ఇక్కడికి వచ్చి చేయించుకొని వెళ్తారంట నేపాల్ నుంచి. ఎందుకంటే బార్డర్ జస్ట్ ఇక్కడ నుంచి ఒక 100-150 కిలోమీటర్స్ హార్డ్లీ. మినిమం ఒక 3-4 వేలు మిగులుతాయి వీడికి వస్తే. చాలా షార్ట్ రైడ్ కూడా అయినట్టు ఉంటుంది. రైట్, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక్కడ చాయ్ తాగుదామని వచ్చినాం. అంటే కప్ కేక్స్ స్పాన్సర్డ్ బై కేటీఎం ఫైజాబాద్. అయోధ్య ఫైజాబాద్ అయోధ్య ఫైజాబాద్ కలిసే ఉండే 2 సిటీస్ కూడా. థ్యాంక్ యూ బ్రో. శుక్లాజీ. ఫుల్ ట్రాఫిక్, మొత్తం వెహికల్ సౌండ్, హారన్ సౌండ్ వస్తుంది, మొత్తం బ్లాక్ చేద్దామన్న. రైడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నా ఫస్ట్ చాయ్ ఉత్తరప్రదేశ్లో. మెకానిక్ కోసం వెయిట్ చేస్తున్న మన ఆయన ఇంకా రావట్లేదు ఎందుకు. మంచి ఆయన కూడా చాయ్ తాగడానికి పోయినట్టుంది. వాళ్ళ మెయిన్ ట్రావెలింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కొత్త ఫ్రెండ్స్ని కలవచ్చు. ఈరోజు మార్నింగ్ మాకు అక్కడ ప్రయాగ్రాజ్లో ఒక ఫ్రెండ్ అయినాడు, ఇప్పుడు ఈ అన్న. ఇద్దరు మొత్తం 170 కిలోమీటర్స్లో 2 ఫ్రెండ్స్ అయిపోయారు. మెకానిక్ వచ్చిండు, వర్క్ కూడా స్టార్ట్ చేసిండు. మేబీ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. కరెక్ట్గా 2 hours ఇక్కడే స్పెండ్ చేసినాం. అన్నీ చేయాల్సిన ప్రయోగాలు అన్నీ చేసినాం. కానీ అదైతే ఎందుకు మరి మీటర్ అయితే ఆన్ కాలేదు. ఒకసారి ఆన్ అయింది, అయిన తర్వాత మళ్ళీ అయితే ఆన్ కాలేదు. మేబీ అది ఒక చిన్న వైరింగ్ ప్రాబ్లం ఉందంట. ఇంకా అది ఇక్కడ నేను సెట్ చేయాలనుకోవట్లేదు, డైరెక్ట్ ఖమ్మం వెళ్ళిన తర్వాత సెట్ చేపిస్తాను. కొత్త మీటర్ కొనాలంటే 7,000 రూపీస్ అంట. కేటీఎం పార్ట్స్ ఉన్నాయి కదా, మస్తు ఎక్స్పెన్సివ్ ఉంటాయి. థ్యాంక్స్ టు కేటీఎం ఫైజాబాద్. ఫస్ట్ మీటర్ అయితే ఆన్ అయింది, మీరు ఇందాక చూసారు కదా. కానీ ఏదో ఒక చిన్న వైర్ కరెక్ట్గా మెకానిక్ దొరికితే సెట్ అయిపోతుంది ఇది. సో ఇంకా ఈ రైడ్ మొత్తంలో స్పీడ్ అయితే ఏం కనిపించదు, జస్ట్ బ్లాగ్ని ఎంజాయ్ చేయండి అంతే. అయోధ్య వెళ్దాం అనుకున్నాం, కానీ అయోధ్య వెళ్ళాలంటే ఒక 2-3 కిలోమీటర్స్ ముందు టెంపుల్కి ఎవ్రీ 100 మీటర్స్కి ఒకసారి పోలీసులు చెక్ చేస్తారంట. మీకు చాలా లగేజ్ ఉంది, మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే మాత్రం మీకు ఒక 2-3 అవర్స్ పడుతుంది టెంపుల్ దగ్గర రీచ్ కావాలంటే అని చెప్పి వీళ్ళు సజెస్ట్ చేశారు నాకు. సో ఈసారికి అయితే మాత్రం స్కిప్ చేసేసి డైరెక్ట్ ఈరోజు నైట్ వెళ్ళి సోనాలిలో ఈరోజు మా హాల్ట్ ఉంటుంది అనమాట. అది ఏంటంటే ఇండియా నేపాల్ బార్డర్ విలేజ్, లాస్ట్ విలేజ్ అది. మాకు ఇంకా అక్కడ చేసుకోవాల్సింది చాలా వర్క్ ఉందన్నమాట. అవన్నీ అయితే చేసుకోవాలి ప్రస్తుతానికి. ఈరోజు గోరఖ్పూర్ 131. మేము గోరఖ్పూర్ వెళ్ళట్లేదు ఇప్పుడు, ఎందుకంటే గోరఖ్పూర్ వెళ్తే లాంగ్ అవుతుంది. ఇంకో షార్ట్ కట్ రూట్ చూసినాం, ఇట్లా లెఫ్ట్ సైడ్ నుంచి పోతే అయోధ్య. యాక్చువల్లీ నాకు ఆ టెంపుల్ చూడాలని ఉండే, కానీ పోలీస్ చెకప్స్కే మీకు ఖచ్చితంగా 1.5 hours నుంచి 2 hours వరకు పడుతుందని చెప్పారు. ఇక్కడ నది ఒడ్డున మొత్తం అందరూ చాలామంది క్రౌడ్ ఉన్నారు. శవాలు ఇక్కడ కాలుస్తున్నారు, అండ్ అట్లనే ఇంకా పూజలు అవన్నీ చేస్తున్నారు అక్కడ. పిండ ప్రదానం అవన్నీ చేస్తున్నారు ఇక్కడ. ఈ ఏరియా కాశీ అన్నీ మనకి తెలిసినవి, మనం చాలా సినిమాలలో చూసే ఉంటాం. టైం ఇప్పుడు 3:30 అయింది కరెక్ట్గా. ఉదయం నుంచి ఇట్లానే ఉంది ఫాగ్ మొత్తం. 12 అయినా 1 అయినా మొత్తం ఫాగ్ అంతా ఇట్లానే ఉన్నది అంతా. మాకు ఇంకొక 4 hours చూపిస్తుంది అక్కడికి, నేపాల్ బార్డర్ దగ్గరికి. ఏమో ఎవరు లేరు ఇక్కడ. ఉన్నారులే, ఉన్నారు వాటి ముందు. నా దాంట్లో డిస్ప్లే ఏం పనిచేయట్లేదు కాబట్టి కరెక్ట్గా డామినర్లో ఎన్ని పాయింట్లు అయితే ఉంటుందో సేమ్ ఇంట్లో కూడా అప్రాక్సిమేట్లీ మేము ఫస్ట్ నుంచి అట్లనే క్యాలిక్యులేట్ చేసుకుంటూ వచ్చినాం. నా స్పీడోమీటర్, నా ఫ్యూయల్ అన్నీ ఇప్పుడు అందులోనే ఉంది. 20 రూపాయలదా? అబ్బా మళ్ళీ అరే అన్న చూసిన అన్నాడు, డైరెక్ట్ వచ్చినాడు. అంటే ఈడున్నోళ్ళు మనం తెలివి తక్కువలో ఉన్నాం ఈడున్నోళ్ళం. ఆ హైవే నుంచి తిరిగి ఇట్లా లోపలికి వచ్చేసినాం. లెఫ్ట్ ఎన్ని కిలోమీటర్స్ ఉందన్న ఇంకా రూమ్ దగ్గరికి? రైట్, 36 kilometers. అంటే సేమ్ నిన్న మనం వచ్చినది అలానే కదా, సేమ్ 36. సింగిల్ లేన్, జాగ్రత్తగా ఉండాలన్న. అసలు ఒక్కొక్కరికి డ్రైవింగ్ స్కిల్స్ ఆస్కార్ అవార్డు ఇచ్చే లెవెల్లో ఉన్నాయి ఒక్కొక్కడికి. ఇంకా 17 kilometers వెళ్ళాలి ఈ రోడ్లో. ఇప్పటివరకు అయితే ఒక 18 kilometers అట్లా వచ్చినాం, కానీ రోడ్ అయితే మాత్రం చాలా 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 దరిద్రం ఉంది. అబ్బో, జస్ట్ ఇప్పుడే ఒకడు వచ్చి నా ప్యానర్కి సైడ్ నుంచి వచ్చి నా ప్యానర్ తగిలిచ్చిపోయినాడు కావాలని. ఒక డిగ్రీ చదివి ఏజ్ ఉంటుంది అనుకోండి, నన్ను ఓవర్టేక్ చేయాలని వచ్చేసి ఇట్లా కంట్రోల్ కాక సైడ్కి ఇట్లా తగిలిచ్చి వెళ్ళిపోయాడు. మనం చక్కగా పోయినా కూడా పక్కన వాళ్ళు వచ్చి ఇట్లా చేస్తారు. అంత తిక్కనాయలు ఉన్నారు ఇక్కడ. పోలీసు వాళ్ళు ఇక్కడ ఆపుతున్నారు మొత్తం. ఇక్కడ అందరూ ఆగిపోయినారు. అయినా భలే ఈ సందులో పెట్టిండేందన్న ఆయన పోలీసు ఆయన. ఎలిఫెంట్
ఓకే 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 మీదకి వస్తున్నాడు మరి ఇది. చూడండి అసలు మొత్తం అంతా ఫాగ్ వచ్చేసింది. జస్ట్ ఒక 20 మీటర్స్ 30 మీటర్స్ కనిపిస్తుంది అంతే. ఏమన్నా రోడ్ ఏమన్నా బాగున్నాయి అంటే మొత్తం గుంటలు గుంటలు రోడ్ అంతా. ఈరోజు మళ్ళీ అడ్వెంచరస్ రైడ్ అవుతుంది. కేటీఎం షోరూమ్ దగ్గర మేము 2 hours స్పెండ్ చేయకుండా ఉంటే ఈ టైం కల్లా రూమ్లో వేసి తీసుకునేటోళ్ళం. ప్రాబ్లం ఇది సాల్వ్ అయినా అయిపోయేది. ఇది కాలేదు, టైం వేస్ట్ అయిపోయింది ఈరోజు. మాకు కొన్ని పేపర్ వర్క్ చేయించాల్సింది ఉండే ఇంకా అక్కడ. అదంతా ఇక రేపన్నా ఈరోజు నైట్ అన్నా చేయాలి ఖచ్చితంగా, తప్పదు. టైం చూడండి 5:42. మొత్తం చీకటి పడిపోయింది. ఇలా ఒక 5కే చీకటి పడిపోయింది అనుకోండి ఆల్మోస్ట్. ఇంకా మొత్తం మంచు అసలు ఏం కనిపించట్లే. మళ్ళీ ఇలా ఎవరు ఎట్లా పడితే అట్లా వచ్చేస్తున్నారు. చలి అయితే మాత్రం చంపుకుంటుంది. నేను లోపల లైనర్లు కూడా వేసుకోలేదు, జస్ట్ ఏమైనా జాకెట్ ఒక్కటి వేసుకున్నా. ఇండియాలో ఇదే లాస్ట్ టోల్ గేట్ రైట్. ఇది దాటిన తర్వాత మొత్తం ఇంకా నేపాల్లోకి ఎంటర్ అయిపోతాం. జస్ట్ ఇంకొక 10 kilometers ఉంది అంతే సోనాలికి. మేము ఇంకా హోటల్ కూడా బుక్ చేయలేదు. ఫాగ్ 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 అంతా ఫాగ్. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, థ్యాంక్ యూ, విజిట్ అగైన్. రైట్ పక్కన మొత్తం లారీస్ అన్నీ వెయిట్ చేసినాయి. మొత్తం ఒక 4-5 kilometers నుంచి లారీలు స్టార్ట్ అయిపోయినాయి ఇమిగ్రేషన్ కోసం. ఇక్కడ సోనాలి అయితే రీచ్ అయిపోయినాం. ఉత్తరప్రదేశ్ టూరిస్ట్ హోటల్ అనమాట ఇది. గవర్నమెంట్ వాళ్ళది ఇది. ఇందులో తీసుకున్నాం రూమ్. ఇక్కడ వచ్చేసి ఏసీ రూమ్ వచ్చేసి 950, నాన్ ఏసీ 650. ఇది ఏసీ రూమ్, ఎందుకంటే ఇలా హాట్ వాటర్ వస్తాయంట. అండ్ ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఫోన్లలో సిగ్నల్ కూడా రావట్లేదు. పోయి ఇప్పుడు అర్జెంట్గా ఒక నేపాలీ సిమ్ కొనాలి. ఓన్లీ నేపాల్ నెట్వర్క్ మాత్రమే వస్తుంది ఇక్కడ. పోయి ఒక సిమ్ కొనుక్కొని వస్తాం. ఇప్పుడు కుదిరితే నేపాల్ బార్డర్ క్రాస్ చేయాలేమో మేబీ. కరెన్సీ కూడా ఎక్స్చేంజ్ చేయాలా. నేను 30,000 చేస్తాను, అన్న ఒక 30,000 చేస్తాడు, నేను ఒక 30,000 కరెన్సీ. ఇక్కడికి వచ్చేటప్పుడు క్యాష్ ఏమైనా ఉంటే ముందే డ్రా చేసుకుంటారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏటీఎంలో డ్రా చేయాలంటే ఇక్కడ ఏటీఎం ఉన్నది ఒకటే ఏటీఎం, ఆడ కూడా దొరకడం కష్టం. బయట స్వైప్ చేసే కార్డు మినిమం 4% ఎక్స్ట్రా చార్జ్ చేస్తున్నాం. 30,000 ఇవ్వాలనుకుంటే 1200 ఫసక్. నేపాలీస్ టైం ఫాలో అవుతున్నారు అనుకుంటే. ఇది పేరుకే ఇండియాలో ఉంది కానీ మొత్తం అన్ని నేపాలీసే నడుస్తున్నాయి అన్ని ఇక్కడ. రైట్, ఇప్పుడు కరెన్సీ కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నాం. నేను ఒక 30,000 చేసుకున్నా, అన్న ప్రస్తుతానికి ఏదో ఒక 10,000 చేసుకున్నాడు. రేపు మార్నింగ్ మళ్ళీ ఒక 20,000 చేసుకుంటాం. నేపాల్ క్రాస్ చేయాలనుకుంటా సిమ్ అయితే తీసుకోవాలి మేము, ఎందుకంటే మాకు ఇక్కడ నెట్వర్క్ అయితే ఏం పని చేయట్లేదు. ఇంటికి కాల్ చేసి చెప్దామన్నా కూడా ఫోన్ పని చేయట్లేదు. వాళ్ళంతా టెన్షన్ పడుతున్నారా. ఒక్కసారి ఒక మాట ఫోన్ చేసి చెప్తే చాలా అయిపోతుంది. ఒక 1/2 kilometer నడుచుకుంటూ వెళ్ళాలి. ఇది బార్డర్ కదా, మొత్తం నేపాలీ వెహికల్స్ అని కనిపిస్తున్నాయి. నెంబర్ ప్లేట్స్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు బ్లాగ్లో చూపిస్తున్నా కానీ అది కనపడలే. రేపు మార్నింగ్ చూపిస్తా క్లియర్గా గోప్రో నుంచి. ఇంకో 10 secondsలో మేము నేపాల్లో ఉంటాం. జస్ట్ 10 seconds. 1 2 3 నేపాల్కి వచ్చేసినాం. మేము నేపాల్లో ఉన్నాం, నడుచుకుంటూ అయితే వచ్చేసినాం. సిమ్ అయితే తీసుకుంటున్నాం. మొత్తం 254 రూపీస్ అయితే అని అన్నాడు. అండ్ సిమ్కి వచ్చేసి 100 రూపీస్ అంట, అంటే 350 రూపీస్లో ప్లాన్. 4 GB వస్తుంది, 7 days వ్యాలిడిటీ, 40 minutes ఇండియాకి చేసుకోవడానికి. వాళ్ళు మనకు చేసిన 40 minutes, వాళ్ళు మనకు చేసిన 40 minutes, మనం వాళ్ళకి చేసిన 40 minutes. ఏమంటే మొత్తం ఇంకా వాట్సాప్ కాల్సే మాట్లాడుకోవాలా. చూసి లేదా, ఇండియన్ టైం ఏమో 8:45, నేపాలీస్ టైం 9 o'clock అయింది. ఇప్పుడు సిమ్ కార్డ్ కోసం అని చెప్పి ఓటర్ ఐడి జిరాక్స్ కోసం వచ్చినందుకు పేపర్ అందులో ఇరుక్కపోయింది. మన అదృష్టం ఏంటన్నా ఇట్లుంది. ఉన్నది ఒకటే ఒక జిరాక్స్ షాప్ అందులో. ఈ జిరాక్స్ మిషన్ ఏమో ఇలా పేపర్ ఇరుక్కపోయింది అందులో. మేమైతే నేపాల్ వచ్చేసినాం. ఇంకా మా బండ్లను అయితే నేపాల్ తీసుకురాలి. రేపు తీసుకొస్తాం. ఇంకా అఫ్కోర్స్ రేపు నుంచి మొత్తం నేపాలే అనుకోండి. ఒక 10 days ప్లాన్ అనుకుంటున్నాం. మళ్ళీ లాస్ట్కి అది ఎన్ని రోజులు అవుతుందో తెలియదు. కానీ రీఛార్జ్ రేట్లు అయితే ఇక్కడ ఎట్లున్నాయంటే ఘోరం ఉన్నాయి అసలుకి. 250 ఇంటర్నేషనల్ అనేది కంట్రీ కానీ ఇక్కడ యూజ్ చేసేటోళ్ళు. మన దగ్గర చూడు జియో సిమ్ 222 వేపిస్తే 2 GB నెట్. ఇక్కడ అదే 254 రూపీస్ కంట 4 GB 7 daysకి. మళ్ళీ అది కూడా 2 సిమ్స్కి కలిపి 920 రూపీస్. నేను వెనక యూట్యూబ్లో వాడాలని చెప్పి జరిగింది. చూసిర్రా, ఈయనే మాకు సిమ్లు ఇచ్చింది కానీ గట్టినే ఇచ్చింది డబ్బులు. వస్తుంది. సిమ్ కాస్ట్లు అయితే మాత్రం మస్తు ఎక్కువ ఉన్నాయి. మాకు ఇప్పుడు
920 రూపీస్కి 8 GB ఇంటర్నెట్ వచ్చింది. అదే మన దగ్గర జియోలో అయితే ఎంత వచ్చేది, ఒక 100-200 GB వచ్చేది. 100-200 GB కాదు, 399కి 3 months. సో ఇప్పుడు ఈడ ఇది మళ్ళీ 1 వీక్ 4 GB కూడా 1 వీక్లో యూజ్ చేసుకోవాలా. నేపాల్కి ఎంటర్ గానే ఇమిగ్రేషన్ ఆఫీస్ ఉంటుంది కదా, బన్సార్ తీసుకునే ఆఫీస్, దానికి ఎదురుగా గల్లీలోనే ఉంటుంది. కొటాయి మైపాల్ అంటే షాప్ పేరు. ఇవ నెంబర్ ఉంది, కావాలనుకుంటే ఎవరైనా వచ్చేటుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. థ్యాంక్ యూ బ్రో, వెల్కమ్. ఏ ఫ్రెష్ భయ్యా? ఫ్రెష్ నిన్న చేసినాయి ఫ్రెష్. అదో అంత బూజు పట్టినట్టున్నాయి కొంచెం. ఎట్లుంది? నిన్న చేసినాయి అట్లనే ఉంటాయి. దానికి ఎంత 20 నేపాలి రూపీసా? ఇండియన్ టైం 9:25. ఇక్కడ నేపాలీస్ టైం 9:41. ఈ సిమ్ వేసేయగానే ఇక్కడ టైం వచ్చేసింది. ఇప్పుడు రూమ్కి వెళ్ళి ఒకసారి ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి పడుకోవాలి అంతే. ఎందుకంటే రేపు మార్నింగ్ మళ్ళీ 7 o'clockకి ఇక్కడ బైక్కి బన్సార్ తీసుకొని పోక్రా వెళ్ళిపోవాలి. దిస్ ఈజ్ బై సన్నీ యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. ఇంకేం లేదు, వచ్చిన రూట్లోనే వెళ్ళిపోతున్నాం. జస్ట్ ఒక ఎంత 50 meters ఉంది. ఏం 50 meters? ఇండియాకి జస్ట్ 50 or 100 meters అంతే ఇండియాకి. మా హోటల్ దగ్గరికి అయితే 800 meters 900 meters ఉంది. నైట్ వాక్ ఇది, చిన్న జరిగే వాక్. వెనక ఒక చిన్న ఆర్చ్ కనిపిస్తుంది లైట్, ఇది నేపాల్ లాస్ట్ అనమాట గేట్. ఇది మధ్యలో ఒక 20 meters గ్యాప్ ఉంది, దాని తర్వాత మళ్ళీ ఇండియా గేట్. ఇంకోటి గేట్ పక్కనే ఇమిగ్రేషన్ ఆఫీస్. బన్సార్ తీసుకోవాలంటే వెనక అక్కడ ఉంది ఆఫీస్ అది. రైట్, ఇప్పుడు వెనక గేట్ ఉంది కదా, ఈ గేట్ వచ్చేసి మన మళ్ళీ ఇండియాలోకి వచ్చేసినాం ఇప్పుడు. నైస్, అసలు సూపర్ ఉన్నది ఫీలింగ్ అయితే. ఇంకా రేపటి నుంచి పూరా నేపాల్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సురేంద్రనగర్ దగ్గర ఇందాక 10,000 మార్పించినాం కదా, మళ్ళీ ఇప్పుడు ఒక 20,000 ఇక్కడ ఈ షాప్లో మార్పించినాం. భయ్ ఆప్కా నామ్? విశాల్ చౌరసియా. విశాల్ చౌరసియా. ఎవరినంటే ఏ అడ్రస్ सोनौली नहीं बस स्टॉप के बाजू बिल्कुल है. ఆ హోటల్ పేరు ఏం పేరు అన్న? మనం ఉంటున్న హోటల్ పేరు होटल के सामने, निरंजना होटल के सामने अपोजिट. నిరంజన హోటల్కి ఎదురుగా ఉంటుంది అన్నమాట హోటల్. అక్కడ ఉంది, దానికి ఎదురుగానే ఉంటుంది షాప్లో. నేపాలీ కరెన్సీ. రైట్, మొత్తం ఇద్దరం కలిపేసి నా 30,000 రూపీస్ మార్పిచ్చేసిండు, నేను 30,000 రూపీస్ మార్పిచ్చేసిన. ఇద్దరి దగ్గర కలిపి 96,000 అప్రాక్సిమేట్ 1 lakh ఉన్నాయి అనుకోండి నేపాలీ కరెన్సీ. వీడియో ఈరోజు క్లోజ్ చేద్దామని ఎంతగానో క్లోజ్ చేయడానికి ట్రై చేస్తున్నా కూడా ఏదో ఒకటి వస్తూనే ఉంది, బ్లాగ్ చేయాల్సి వస్తూనే ఉంది. ఇంకా ఇప్పుడు మేము మొత్తం తిరుగుతూ అన్నీ మాకు వచ్చిన డౌట్స్ అన్నీ అడుగుతూనే ఉన్నాం. అందులో కొన్ని ఆన్సర్స్ దొరికినాయి. అన్ని బ్లాగ్లో చెప్తే మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో చెప్పడానికి ఏం ఇంట్రెస్టింగ్ ఉండదు. ఇక మేము ఇట్లా హోటల్లోకి వచ్చినాం కదా, వీళ్ళు రిసెప్షన్ దగ్గర హోటల్లో ట్రాన్సాక్షన్కి ఎక్కువ అడుగుతారు అన్నమాట పైసలు. ఏది వాళ్ళకి కమిషన్ దొబ్బడం కోసం. సో మీరు బయటికి వెళ్ళి ఒక 3-4 షాపులు తిరిగిన తర్వాతే చేసుకోండి. ప్రస్తుతానికి ఈ రోజున్న రేట్ ప్రకారం అయితే మనం 10 రూపీస్ ఇస్తే నేపాలీ కరెన్సీలో మనకి 16 రూపీస్ రావాలా, 16 రూపాయలు. అన్నదాన సత్రాలు ఉంటాయి కదా తిరుపతిలో, సేమ్ అంతే ఉన్నాయి. అది కాదు వాడు హాట్ వాటర్ వస్తాయనే చెప్పేసే కదన్నా, ఇప్పుడు ఎక్స్ట్రా 300 దొబ్బింది మన కాడ. ఇయ్యకుంటే హాట్ వాటర్ రాకుండా అని డిప్ప పగులుతుంది రేపు.